హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నేను ప్రీవియస్ వీడియోలోనే ముఖేష్ అంబానీ గారి గురించి అయితే వీడియో చేశాను కదా. సో అదేవిధంగా ఇప్పుడైతే గౌతమ్ అదానీ గారి గురించి కూడా చూద్దాం. ఈయన కూడా ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ కదా. సో ఈయన గురించి కూడా వీడియో అయితే చేద్దాం అనుకుని ట్రై చేశాను. డెఫినెట్గా మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఇంకా గౌతమ్ అదానీ గారి అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసరికి గౌతమ్ శాంతిలాల్ అదానీ. ఈయన 1962 జూన్ 24వ తారీఖున అహ్మదాబాద్లో జన్మించడం అయితే జరిగింది. గౌతమ్ అదానీ గారి తల్లిదండ్రుల గురించి చూస్తే ఫాదర్ వచ్చేసరికి శాంతిలాల్ అదానీ, మదర్ వచ్చేసరికి శాంతాబెన్ అదానీ. వీళ్ళ ఫ్యామిలీ అందరూ గుజరాతీ జైన్ ఫ్యామిలీ పీపుల్ అనమాట. ఇంకా అదానీ గారికి 7 సిబ్లింగ్స్ అయితే ఉన్నారు, అంటే 7 మంది తోబుట్టువులు అయితే ఉన్నారు. గౌతమ్ అదానీ ఫ్యామిలీ అందరూ కూడా తరాడ్ అనే ప్రదేశానికి అయితే వెళ్ళిపోవటం జరిగింది. నాదరన్ పార్ట్ ఆఫ్ గుజరాత్లో అయితే ఉందన్నమాట తరాద్ అనేది, అక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. గౌతమ్ అదానీ గారి ఫాదర్కి చిన్న టెక్స్టైల్ వ్యాపారం కూడా ఉంది. సో అందుకు అక్కడికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా గౌతమ్ అదానీ గారి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే గౌతమ్ అదానీ గారు షేత్ చిన్మనాల్ నాగిన్దాస్ విద్యాలయ స్కూల్లో అహ్మదాబాద్లో చదువుకున్నారు. కానీ 16 ఏళ్ల వయసులోనే ఎడ్యుకేషన్కి డ్రాప్ అవుట్ అయ్యి గుడ్ బై చెప్పి అదానీ గారికి బిజినెస్ మీద, వ్యాపారం మీద, వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉండటంతో వ్యాపారం వైపు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ వాళ్ళ ఫాదర్ చేస్తున్న టెక్స్టైల్ బిజినెస్ మీద మాత్రం ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకా కెరీర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, దాని గురించి చూద్దాం. ఇంకా అదానీ గారి కెరీర్, అదేవిధంగా బిజినెస్ కెరీర్ ఇక్కడే స్టార్ట్ అయింది. అది ఎప్పుడంటే 1978లో ముంబైకి వెళ్ళిపోయినాక అక్కడే డైమండ్ సార్టర్గా మహేంద్ర బ్రదర్స్ దగ్గర వర్క్ చేశారు. ఇంకా 1981లో గౌతమ్ అదానీ గారు ఆయన యొక్క ఎల్డర్ బ్రదర్ అయిన మహాసుఖ్ భాయ్ అదానీని ఆయన అప్రోచ్ అవడం జరిగింది. బేసికల్గా మహాసుఖ్ భాయ్ అదానీ గారు ప్లాస్టిక్ యూనిట్స్ని కొని తీసుకురావడం అయితే జరిగింది. సో అదేవిధంగా గౌతమ్ అదానీ గారిని పిలవటం అయితే జరిగింది. ఇద్దరు కూడా కలిసి కొత్త వెంచర్ని అయితే స్టార్ట్ చేశారు. అదే పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ ఇంపోర్ట్స్ని అయితే ప్రారంభించి, ఈ డెసిషన్తో అదానీ గారు ప్రపంచ వాణిజ్యానికి ప్రవేశ రంగం ద్వారా మారటం అయితే జరిగింది. ఆయన కంపెనీ, ఆయన వెంచర్ అయితే 1985 నుంచి ప్రైమరీ పాలిమర్స్ని ఇంపోర్ట్ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి యూజ్ చేస్తున్నారు. ఇంకా 1988లో అదానీ ఎక్స్పోర్ట్స్ అని ఇంకో కొత్త వెంచర్ను కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది ఇప్పుడు యాక్చువల్గా అదానీ ఎంటర్ప్రైజెస్గా ఉందన్నమాట. ఇంకా నెమ్మదిగా ఈ అదానీ గ్రూప్స్లో అగ్రికల్చర్ మరియు పవర్ కమోడిటీస్లోకి అడుగు పెడతాం అయితే జరిగింది. 1991లో ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీస్ని కంపెనీకి ఫేవరబుల్గా మార్చుకొని బిజినెస్ నెంబర్ ఆఫ్ సెక్టర్స్లోకి ఎక్స్పాండ్ చేసి మెటల్స్, టెక్స్టైల్స్, అగ్రో ప్రొడక్ట్స్ మీద కూడా ఉత్పత్తుల వ్యాపారం విస్తరించడం అయితే ప్రారంభించడం అయితే చేశారు. ఇంకా 2006లో అదానీ పవర్ జనరేషన్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత 2009 నుండి 2012 వరకు అదానీ ఆస్ట్రేలియాలోనే అబౌట్ పాయింట్ పోర్ట్ మరియు క్వీన్స్లాండ్లోనే కార్మిచియల్ కోల్ మైన్ కూడా సొంతమే చేసుకున్నారు. 2022లో ఫిబ్రవరిలో అదానీ గారు ముఖేష్ అంబానీ గారిని అధిగమించి ఏషియాలోనే అత్యంత ధనవంతుడుగా అయ్యారు. మరియు 2022 ఆగస్టులో ఫార్చ్యూన్ ద్వారా ప్రపంచంలోనే 3వ ధనవంతుడిగా పేర్కొనడం అయితే జరిగింది. ఇంకా అదానీ గారి గ్రూప్స్ యొక్క చూసుకున్నట్లయితే ఇండియాకి చేసిన కొన్ని డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్లయితే 1994లో గుజరాత్ గవర్నమెంట్ ముద్రా పోర్ట్ యొక్క మేనేజరియల్ అవుట్సోర్సింగ్ను ప్రకటించింది. మరియు 1995లో అదానీ గారు కాంట్రాక్ట్ని పొందారు. 1995 ఆయన ఫస్ట్ జెట్టి స్థాపించారు. మొదట ముద్రా పోర్ట్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ ద్వారా నిర్వహించబడిన ఈ కార్యకలాపాలను అదానీ పోర్ట్ మరియు SEZకి బదిలీ చేశారు. ఈరోజు ఈ కంపెనీ లార్జెస్ట్ ప్రైవేట్ మల్టీపోర్ట్ ఆపరేటర్గా నిలిచింది. ముద్రా పోర్ట్ ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ ఓడరేవు. ఇది ఇయర్కి 150 మిలియన్ టన్స్ను సరుకు నిర్వహించే సామర్థ్యం అయితే ఉంది. 2022 మేలో అయితే అదానీ గారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SECA ద్వారా $6 బిలియన్ విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బిడ్ని గెలుచుకోవడం అయితే జరిగింది. 1996లోనే అదానీ గారు అదానీ పవర్ ద్వారా 4620 మెగావాట్ సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను కలిగి ఉంది. అదేవిధంగా ఇది మన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ థర్మల్ పవర్ ప్రొడ్యూసర్గా నిలిచింది. ఇక గౌతమ్ అదానీ గారి కాంట్రవర్సీస్ చూసుకున్నట్లయితే హిండెన్బర్గ్స్ మరియు మోదీ అదానీ రిలేషన్షిప్ కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ముందుగా మోదీ అదానీ రిలేషన్షిప్ లేదా ఫ్రెండ్షిప్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే అదానీ గారు మరియు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా ఇంకా బీజేపీ పార్టీకి
చాలా దగ్గరగా ఉండటంతో విస్తీర్ణంగా ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా అదానీ గారికి అప్పుడు ఇండియన్ ఎనర్జీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ బాగా వస్తున్నాయని అప్పట్లో అలిగేషన్స్ ఉన్నాయి. ఇది బలపరచడానికి ఇండియన్ గవర్నమెంట్ ఆడిటర్ 2012లో మోదీ గారి మీద ఆరోపణలు చేశారు. లో కాస్ట్ ఫ్యూయల్ మరియు గుజరాత్ స్టేట్ గ్యాస్ కంపెనీ అదానికి ఇచ్చేశారని కూడా వాదన అయితే చేశారు. మోదీ అదానీ అప్పుడే వీటిని ఖండించడం అయితే జరిగింది. 2002లో గుజరాత్ అల్లర్లో మోదీ గారు నిర్వహణను CII కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ లీడర్స్ విమర్శించిన తర్వాత స్థానిక వ్యాపారవేత్తల అదానీ చైర్మన్గా రిసర్జెంట్ గ్రూప్ ఆఫ్ గుజరాత్ను స్థాపించారు. మోదీ గారి అదేవిధంగా అదానీ గారి ఇద్దరు కాంట్రవర్సీస్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడైతే హిండెన్బర్గ్స్ అనేది ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ గురించి చాలా కాంట్రవర్సీ అయింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. 2023లో జనవరిలో US బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ అయిన హిండెన్బర్గ్స్ రీసెర్చ్ కంపెనీ అదానీ గ్రూప్స్ మీద ఏమని రిపోర్ట్ చేసిందంటే, గౌతమ్ అదానీ ఇండియాలోనే లార్జ్ బిజినెస్ ఎంపైర్, అదేవిధంగా వన్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అని కూడా చెప్పడం జరిగింది. బట్ అదానీ గ్రూప్స్లో స్టాక్ ప్రైస్ మ్యానిపులేషన్ జరుగుతుందని, అకౌంటింగ్ ఫ్రాడ్ జరుగుతుందని, షెల్ కంపెనీస్ని ట్యాక్సేషన్ చేస్తున్నారని, హై డెప్ట్స్ ఉన్నాయని, అంటే ఎక్కువ అప్పులు ఉన్నాయని, ఇవన్నీ కూడా రిపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన దానివల్ల అదానీ గ్రూప్స్కి స్టాక్స్ అన్నీ క్రాష్ అయ్యాయి. ఫ్యూ డేస్లోనే $100 బిలియన్ అయితే మటుమాయం అయ్యాయి. అదేవిధంగా గౌతమ్ అదానీ గారి పర్సనల్ వెల్త్ గురించి కూడా చూసుకున్నట్లయితే, ఆయన పర్సనల్ అసెట్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే అవి కూడా పడిపోవడం అయితే జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ పడింది, ఇన్వెస్టిగేషన్ జరగాలని కూడా అప్పట్లో టాక్ అయితే వచ్చింది. ఇంకా గౌతమ్ అదానీ గారి ఇవన్నీ చూసి చాలా స్ట్రాంగ్గా ఖండించారు. ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని, మాల్షియస్ ఇన్ఫర్మేషన్ అని కూడా కొట్టేయడం అయితే జరిగింది. కానీ అదానీ గారు ఆన్సర్స్ ఇచ్చాక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఇండియాలోనే. అదేవిధంగా అదానీ గారి మళ్ళీ ఆయన అసెట్స్ అని కానీ ఆయన కంపెనీస్ అన్నీ కూడా రికవర్ అయ్యాయి. ఈ సంఘటన వల్ల ఇండియాలో ట్రాన్స్పరెన్సీ మరియు ఫైనాన్షియల్ రెగ్యులేషన్లో చాలా మార్పులు చేసుకున్నారు. ఇది ఫ్రెండ్స్ హిండెన్బర్గ్స్ గురించి, అదేవిధంగా అదానీ గ్రూప్స్ నుంచి వచ్చిన మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ అయితే ఇది. సో అదేవిధంగా ఇంకా గౌతమ్ అదానీ గారికి వచ్చిన ర్యాంక్స్ కానీ, రికగ్నైజేషన్స్ కానీ ఇవి చూసుకున్నట్లయితే 2023లో అక్టోబర్లో అదానీ గారి ఫార్చ్యూన్ $54.2 బిలియన్ రీచ్ అయ్యాయి. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్లో 23rd ర్యాంక్ అయితే వచ్చింది. ఇంకా 2025 మేకి వచ్చేసరికి అదానీ గారు 3rd రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా మరియు 25th ఇన్ ది వరల్డ్ ప్రకటించడం అయితే జరిగింది. గౌతమ్ అదానీ గారి నెట్వర్త్ వచ్చేసరికి $60.3 బిలియన్ ఉంది. అదానీ గారి నెట్వర్త్ ఇది. 2022లో టైమ్ మ్యాగజైన్లో 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్లో గౌతమ్ అదానీ గారిని కూడా ఇంక్లూడ్ అయితే చేశారు. సో ఓవరాల్గా గౌతమ్ అదానీ గారి గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన బిజినెస్ లైఫ్ గురించి, ఆయన కాంట్రవర్సీ గురించి ఇవన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.